సార్ చెప్పండి సార్, ఎప్పుడైనా ఇక్కడ కలకలలాడాల్సిన ఎన్టీఆర్ స్టేడియం మూగపోయింది, దీని మీద మీ అభిప్రాయం? ఈరోజు 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మహబూబాద్ జిల్లా కేంద్రంలో ఏకైక స్టేడియం ఎన్టీఆర్ స్టేడియం. ఇది జిల్లా ఏర్పడిన తర్వాత ప్రతి కార్యక్రమం ఇక్కడ నిర్వహిస్తుంటారు. వేలాది మంది విద్యార్థులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు ఇక్కడికి వచ్చి జెండా పండుగను ఘనంగా నిర్వహించుకుంటారు. ప్రతి డిపార్ట్మెంట్ పరంగా స్టాల్స్ ఏర్పాటు చేసి వాటి ప్రాముఖ్యతను తెలియజేస్తుంటారు. కానీ ఈసారి వర్షాకాలం అనడం మరి మీ ఇక్కడ ఉందనుకొని ఇప్పుడు వచ్చాము, 9:30 అవుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయినట్టుగా మరి చెప్తున్నారు. మరి అది కూడా ప్రజలకు చెప్తే బాగుండేది. ఇక్కడ ఏర్పాట్లు చేశారంతా, కానీ వర్షాల కారణంగా అని మళ్ళీ కలెక్టర్ ఆఫీస్ అని చెప్పారు. ఇక్కడ స్టేడియంలో, జిల్లా కేంద్రమైన స్టేడియంలో వర్షాలు తట్టుకునే విధంగా గ్రౌండ్ను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉండే. 2016 నుంచి అంత ముందు నుంచి కూడా ఈ గ్రౌండ్ జిల్లాకు తలమానికం ఎన్టీఆర్ స్టేడియం. ఈ స్టేడియం అనేక మంది క్రీడాకారులకు, అథ్లెటిక్స్కు, వాకర్స్కు ఉపయోగపడుతుంది. నిత్యం వందలాది మంది 2.5 సంవత్సరాల నుంచి 90 ఏళ్ళ వృద్ధుల వరకు మహిళలు, పిల్లలు, కుటుంబాలు, తల్లులు, తండ్రులు, యువకులు ఇక్కడికి వచ్చి వాకింగ్ చేస్తుంటారు, వివిధ పోటీలకు ప్రాక్టీస్ చేస్తుంటారు. అటువంటి స్టేడియంలో కనీస వసతులు కరువైనవి. చాలా సందర్భాల్లో ప్రజాప్రతినిధులకు, ప్రభుత్వ అధికారులకు తెలియజేశాం. ఇటీవలనే గౌరవ డాక్టర్ మురళీ నాయక్ గారు, ఎమ్మెల్యే గారి ఫండ్స్ నుంచి 9,40,000 పెట్టి ట్రాక్ వేశారు కానీ ప్రస్తుతం నడవలేని స్థితిలో ఉంది. ఇది నాణ్యత లేదనేది క్రీడాకారులు, వాకర్స్ అంటున్నారు. దీని మీద మరొక లేయర్ వేసి బుల్డోజర్ తోటి సదునియోగిస్తే కొంచెం నడవడానికి ఇబ్బందిగా ఉంటుంది. ముఖ్యమంత్రి గారు స్పోర్ట్స్ యూనిట్స్ పెట్టారు, స్కిల్స్ యూనిట్స్ అంటున్నారు. స్పోర్ట్స్ అంటే గ్రామ స్థాయి నుంచి అభివృద్ధి అయితేనే రాష్ట్ర స్థాయికి, రాష్ట్ర స్థాయి అభివృద్ధి అయితేనే దేశ స్థాయికి పోతారు. పదే ఒలింపిక్ పథకాలు రావట్లేదు అంటున్నారు. కేంద్రం కింది స్థాయిలో ఏర్పాటు లేకుండా, కింది స్థాయిలో ప్రోత్సాహం లేకుండా, నిధులు లేకుండా క్రీడాకారులు అమాంతంగా రాష్ట్ర స్థాయి క్రీడాకారులు ఎవరు పుట్టారు కాబట్టి గ్రామ స్థాయిలో క్రీడా అభివృద్ధి చేయాలంటే ఇటువంటి స్టేడియాలు అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ చాలామంది అమ్మాయిలు కూడా పోటీలకు వస్తుంటారు, వాళ్ళ కనీస వసతులు. ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ఏర్పాటు చేయాలంటున్నాం, అది లేదు. ఓపెన్ జిమ్లో మొత్తం మ్యాట్స్ అన్ని లేచిపోయినాయి. ఓపెన్ జిమ్ ఉపయోగించారు, కాళ్ళ దడుతున్నాయి, తీసేసి రఫ్ ప్లేట్స్ వేయాలని చెప్పాను, అది కూడా లేదు. ఈ ట్రాక్ను ఆధునిక పద్ధతుల్లో మోకాలు నొప్పులు రాకుండా అథ్లెటిక్స్కు ఉపయోగకరంగా చేయాలంటున్నావు. మరి ఎందుకు ప్రభుత్వం దీని మీద శ్రద్ధ చూపట్లేదు, అధికారులు శ్రద్ధ చూపట్లేదో అర్థం కావట్లేదు. ఇది కనుక జిల్లా అభివృద్ధి అనేది, గ్రౌండ్ అభివృద్ధిని చూస్తే జిల్లా అభివృద్ధి తెలుస్తుంది. ఉన్న ఏకైక గ్రౌండ్ను అభివృద్ధి చేయాల్సుకున్న స్థితిలో అధికారులు ఎందుకో దీని మీద శ్రీతకన్ను వేస్తున్నారు. కనీసం 56 లక్షలు పెడితే మంచి గ్రౌండ్ తయారవుతుంది, అనేక వసతులు ఉంటాయి. ఈరోజు యువత అంతా మాదక ద్రవ్యాలు కలపడి రకరకాల అలవాట్లతో అటు కొట్టుకపోతున్నారు. వాళ్ళు ఇటువైపుగా రాణించాలంటే ఇక్కడ ఆహ్లాద వాతావరణం ఉండాలి, గ్రౌండ్ చుట్టూ బెంచ్లు ఉండాలి, యోగా ప్లాట్ఫామ్ పక్కన ఇంకా ఇతరతరకు వయసుల వారీగా ఏర్పాట్లు ఉంటాయి. యువత ఇక్కడికి వచ్చి కొంతసేపు ఉదయం, సాయంత్రం 2 గంటలు మరి కార్యక్రమం ఆరోగ్య రీత్యా మరి వాళ్ళ వ్యాయామం చేయడమో, వాకింగ్ చేయడం జరుగుతుంది. ఇక్కడికి వస్తే బురద అంటుకునే పరిస్థితిలో కేవలం ఎండాకాలం, చలికాలం మాత్రమే ఈ గ్రౌండ్ అనుగుణంగా ఉంటుంది. వర్షాకాలం ఇబ్బందిగా ఉంటుంది. అట్లా రోడ్డు ఎమ్మడి పోవడం వల్ల ఇటు పూసపల్లికి, ఇటు జాలపల్లి పోతుంటాం వర్షం వచ్చేటప్పుడు. కానీ చాలా సందర్భాల్లో ప్రమాదాలు ఏర్పడ్డాయి, గాయాలైనాయి, కాళ్ళు ఎరిగినాయి. కాబట్టి ప్రభుత్వం అభివృద్ధి అంటే దీన్ని చేయాల్సిన ఆరోగ్యకరమైన హాస్పిటల్ మాత్రం కాకుండా ఆరోగ్యపు అలవాట్లు, ఆరోగ్య సమాజం కావాలంటే గ్రౌండ్లు అభివృద్ధి చేయాలి. అందరి వాకింగ్ వైపు, ఆరోగ్యం వైపు దృష్టి మళ్లించాలి. అట్లా వ్యక్తిత్వ నిర్మాణం చేయగలిగితే, ఆరోగ్య నిర్మాణం చేయగలిగితే భవిష్యత్తులో వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడతారు, వాళ్ళ ఆరోగ్యం వాళ్ళు పరీక్ష అవుతారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఏమైనా అభివృద్ధులు ఉంటే రోడ్ల కంటే ఉపయోగం ఇవన్నీ నేను భావిస్తున్నా. కొద్దిగా దీన్ని అందరూ, జిల్లాకు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ, అధికారులందరూ దీని మీద ఒకవైపు కన్నేసి చూసి అన్ని హంగులు, అన్ని నిబంధనలతో ట్రాక్ నిర్మించి ఇక్కడ ఏర్పాటు చేస్తే జిల్లా వ్యాప్తంగా క్రీడాకారులు ఇక్కడికి వచ్చి పోలీస్ ఈవెంట్స్ కానీ, ఇతరత్ర కానీ అన్ని ఇక్కడే జరుగుతున్నాయి. కానీ ఏర్పాట్లు లేవు, తాగుదామంటే నీళ్ళు లేవు, డ్రెస్సులు చేంజ్ చేసుకోవాలంటే సరైన రూములు లేవు, బాత్రూములు నిన్న మొన్న ఏదో మోటార్ పెట్టారు మున్సిపాలిటీ వారు, ఫిర్యాదు చేస్తే అది రెగ్యులర్గా ఉండాలి, ఒక వాచ్మెన్ ఉండాలి, ఇవన్నీ సౌకర్యాలు లేవు. ఇవి మాది గత 12 నెలలుగా మేము డిమాండ్ మున్సిపాలిటీని, కలెక్టర్లను కోరుతున్నాం, కానీ అది నెరవేరలేదు.
అధికారులు ఇది కూడా అభివృద్ధిలో భాగంగా చూసినప్పుడే పౌరుల ఆరోగ్యం అభివృద్ధి అవుతుంది. పౌరుల ఆరోగ్యం అభివృద్ధి అయితేనే వాళ్ళు మానసికంగా చక్కగా ఉంటారు. మానసికంగా ఉంటేనే మరి జనాభా బాగుంటారు, రోగాలకు దూరంగా ఉంటారు అనేది కూడా ఈ సందర్భంగా వారికి తెలియజేస్తున్నాను. సార్ 4 గంటల వ్యవధి ఇచ్చింది, వర్షం లేదు, 6 గంటల సమయం నుంచి పిల్లలు ఉత్సాహంగా ఉన్నారు. మరి దీన్ని ఇక్కడ చూస్తే ఆ జెండా పరిస్థితి చూస్తే దారుణంగా ఉంది. అంటే అధికారులు వచ్చి కనీసం జెండా అయినా ఎగిరించిపోవాలి కదా, అంటే పిల్లలు కూడా చూస్తారు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం. దీన్ని ఎలా అంటే వర్షాల వల్ల వాయిదా వేసుకున్న సంగతి ఇక్కడ చాలా మంది పిల్లలు వచ్చారు. మాలాంటి రిటైర్డ్ టీచర్స్ వచ్చాం, మాకు తెలియదు. నేరే ఇంటి నుంచి వచ్చినా ఇక్కడ ప్రోగ్రామ్ చూసినాం, ఉదయం వాకింగ్కి వచ్చినాం. ఇక్కడ ఏర్పాటు చేశారు, అన్ని జెండాలు ఉన్నాయి, స్టాల్స్ ఉన్నాయి. కానీ ఇన్స్టిట్యూషన్ల కన్నా ఎమర్జెన్సీ సమాచారంగా వాయిదా వేసినాం అక్కడికని చెప్తే బాగుండదు. ఇక్కడ ఏర్పాటు చేసిన తర్వాత ఇప్పుడు వాతావరణం అయితే పొడిగినే ఉంటుంది. వాతావరణ శాఖ మరి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని కూడా ఇక్కడ నిర్వహిస్తే బాగుండేది. హఠాత్తుగా అక్కడికంటే అక్కడ కలెక్టర్ అంటే ఇక్కడ దాదాపు 3 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇక్కడికి వచ్చిన పిల్లలు అక్కడికి పోలేని పరిస్థితి. అంటే ఈసారి జెండా వందన ఉత్సవాలు చూడే స్థితిలో చిన్నారి పిల్లలందరూ రావడం అనేది కొంత డిసప్పాయింట్ గానే ఉన్నది అలాంటి వాళ్ళకి. మేము ఉత్సాహంగా రిటైర్ అయినాం, ఇక్కడ ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొందామని వచ్చినాం. కానీ వచ్చేసరికి ఇక్కడికి వచ్చిన తర్వాత అడుగు పెట్టిన తర్వాతనే తెలిసింది. భవిష్యత్తులో ఇట్లా జరగకుండా జిల్లా యంత్రాంగం ఒక ముందు దృష్టితో చూడాలి, ఏర్పాటు చేయాలి, సమాచారం ఏదైనా ఉంటే ఇవ్వాలని కూడా మేము కోరుతున్నాం. సార్ థ్యాంక్ యూ సార్. మొత్తంగా గ్రౌండ్ పరిస్థితి సార్ క్లుప్తంగా చెప్పారు. దాదాపుగా సార్ కు గ్రౌండ్ కున్న సంబంధం చాలా పెద్దది. తను బాల్యం నుండే ఇక్కడ సార్ ఈ గ్రౌండ్ లో ఉన్నారు కాబట్టి సార్ కున్న అనుభవాన్ని బట్టి చెప్పారు. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ఈ గ్రౌండ్ పరిస్థితి మాత్రం మారని స్థితి. 1990 ఆ సమయంలో ఈ గ్రౌండ్ ఏర్పాట్లు జరిగాయని మాత్రం ఆ గోడలను ఆ యొక్క ఉన్న వాతావరణం బట్టి కూడా చెప్పొచ్చు. అంటే దాదాపు 30 ఏళ్ల పాటు ఈ గ్రౌండ్ ని పూర్తి స్థాయిలో ఉన్న అధికారులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో ఇక్కడ మాకు హుందాతనం ఉంది, మా హోదా ఉందని చెప్పుకుంటారు. కానీ ఇక్కడ ఉన్న ఎన్టీఆర్ స్టేడియాన్ని ఎవరు నేర్చుకొని పరిస్థితిలో మహబూబాద్ ఎన్టీఆర్ స్టేడియం ఉందని కూడా చెప్పుకోవచ్చు. సార్ మాటల్లో పూర్తిగా విన్నారు. దీన్ని కూడా గమనించాలి. ప్రభుత్వ సంబంధించిన అధికారులు మాత్రం పూర్తి స్థాయిలో ఈ యొక్క ఎన్టీఆర్ స్టేడియంలో సౌకర్యాలను కల్పించాలి. కనీసం ఇక్కడ పిల్లలు అమ్మాయిలు 6 నుంచి 10వ తరగతి పిల్లలు ఇక్కడ ఆడడానికి వస్తే కనీసం బాత్రూమ్, లెట్రూమ్ సంబంధించిన లేని పరిస్థితి, కనీసం తాగడానికి నీళ్లు లేని పరిస్థితిలో సార్ క్లుప్తంగా చెప్పారు. దీని మీద పూర్తిగా విచారణ జరిపించి ఈ ఎన్టీఆర్ స్టేడియం ని 2 కోట్ల నిధులతో దీన్ని ఏర్పాటు చేయాలని ప్రధానంగా టీఎన్ న్యూస్ తరఫున ప్రధానం మేము డిమాండ్ చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. ప్రజలకు సంబంధాల్లో పూర్తి స్థాయిలో ఈ మా T9 న్యూస్ ఛానల్ పిల్లల కోసమే పుట్టిందని కూడా చెప్తాం. ఈ T9 ప్రతి సీతారాంతో ఫేస్ టు ఫేస్ ఎన్టీఆర్ స్టేడియం నుంచి.